లహరి జీవితం బాగుండడం కోసం అని చెప్పి దర్శన్కి విడాకులు ఇవ్వాలని శరణ్య నిర్ణయించుకుంటుంది. ఇక అలా నిర్ణయించుకున్న తర్వాత శరణ్య అందరి ముందు కావాలని దర్శన్ని అవమానించి మాట్లాడుతూ ఉంటుంది. ఈ మనిషి మారతాడని నమ్మకం లేదు కాబట్టి నేను ఇతనితో కాపురం చేయలేను అని చెప్పి శరణ్య చెప్పడంతో ఇకప్పుడు దర్శన్ తండ్రి రాజేశ్వరరావు కూడా శరణ్య అలా చెప్పేసి గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయికి నీతో కాపురం చేయడం ఇష్టం లేదని మొహం మీద చెప్తూ ఉంటే నువ్వు మాత్రం ఎందుకురా తనతో కలిసి ఉండడం, రేపే నేను లాయర్ని ఇంటికి పిలిపిస్తాను, మీ ఇద్దరికి విడాకులు వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటాడు. ఇక దాంతో అన్నయ్య గారు దయచేసి తొందరపడకండి, మా అమ్మాయి జీవితం గురించి ఆలోచించండి అని చెప్పి గీత బతిమలాడుతూ ఉంటుంది. అవును బావగారు, ఒక్కసారి మా అమ్మాయితో మేము మాట్లాడి చూస్తాము, తొందరపడి నిర్ణయం తీసుకోకండి అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు. ఇక అనన్య లోపల ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అనుకున్న ప్లాన్ ప్రకారం దర్శన్కి శరణ్యకు విడాకులు అయిపోతే అప్పుడు నేను ఈ ఇంటికి ఏకైక కోడలను అవుతాను, ఆస్తంతా కూడా నా సొంతం అయిపోతుంది అని చెప్పి అనన్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. గీత విశ్వనాథం ఇద్దరు కూడా గదిలో ఉన్న శరణ్య దగ్గరికి వస్తారు. అమ్మ శరణ్య, అల్లుడు గారు మారిపోతే నువ్వేంటమ్మా అల్లుడు గారి గురించి ఇలా ఆలోచిస్తున్నావు, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు, అల్లుడు గారి గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, దయచేసి నీ నిర్ణయాన్ని మార్చుకో, వచ్చి అందరికీ క్షమాపణ చెప్పు, లేదంటే అల్లుడు గారు నీకు విడాకులు ఇచ్చేలాగా ఉన్నారు అని చెప్పి గీత విశ్వనాథం ఇద్దరు కూడా శరణ్యకి చెప్తూ ఉంటారు. ఇక దాంతో శరణ్య ఇస్తే ఇవ్వనివ్వండి అమ్మా, ఈసారి విడాకులు తీసుకోవడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను, ప్రతిసారి వాళ్ళు బెదిరిస్తే భయపడ్డమేనా, అలాంటి వాడితో కలిసి ఉండాలని నాకే లేదు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే అప్పుడు గీత శరణ్య చెంప పగలగొడుతూ మర్యాదగా వచ్చి నీ అత్తేంటి వాళ్లకు క్షమాపణ చెప్పు, బుద్ధిగా అల్లుడు గారితో కాపురం చెయ్యి, లేకపోతే చంపేస్తాను అని చెప్పి గీత శరణ్య చెంప పగలగొడుతుంది. మీరు ఎన్నన్నా చెప్పమ్మా, మీకు దండం పెడతాను, దయచేసి అతనితో కాపురం చేయమని మాత్రం చెప్పకండి, ఒకవేళ మీరు నన్ను మరీ ఫోర్స్ చేస్తే నేను చచ్చిపోతాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేసేయండి అని చెప్పి శరణ్య అనడంతో గీత విశ్వనాథం ఇద్దరు ఏమి చేయలేక కిందికి వస్తారు. అన్నయ్య గారు శరణ్యతో మాట్లాడారా, తను ఏమంటుంది అని చెప్పి విశ్వనాథంని ఆనంద్ అడుగుతూ ఉంటుంది. మాట్లాడడం చెల్లమ్మ, ఎంత చెప్పినా సరే శరణ్య అస్సలు వినడం లేదు, అల్లుడు గారితో కలిసి ఉండడానికి ఒప్పుకోవడం లేదు అని చెప్పి విశ్వనాథం గీత ఇద్దరు కూడా చెబుతూ ఉంటారు. దాంతో ఆనంద మరింత ఆనందపడిపోతూ ఉంటుంది. రే దర్శన్, విన్నావు కదా, తల్లిదండ్రుల మాట కూడా తను వినడం లేదు, అటువంటప్పుడు మనం ఎందుకురా ఆ అమ్మాయిని బతిమలాడ్డం, నువ్వు ఒక్కసారి అను, రేపు ఉదయాన్నే లాయర్ని పిలిచి విడాకులకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాను అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటాడు. దాంతో దర్శన్ ఇప్పటి వరకు నాకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా మీరే ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు నాన్న, ఈ విషయంలో కూడా నాకు ఏది మంచిది అనిపిస్తే మీరు అదే నిర్ణయం తీసుకోండి, మీ నిర్ణయానికి నేను అడ్డుపడను అని చెప్పి దర్శన్ రాజేశ్వరరావుకి చెబుతాడు. ఇక దాంతో దర్శన్ కూడా అలా చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత రాజేశ్వరరావు ఆనందతో ఆనంద, విన్నావు కదా దర్శన్ ఏమన్నాడో, ఎన్ని రోజులు నా కోడలు అంటూ శరణ్యని బాగానే వెనకేసుకొచ్చావు, నువ్వంతలా వెనకేసుకుని వచ్చినందుకు శరణ్య చూడు మనకి ఏ విధంగా బుద్ధి చెప్పిందో అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక తర్వాత గీత విశ్వనాథం ఇద్దరు కూడా ఏమీ చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతారు. శరణ్య గదిలో ఒంటరిగా ఉంటుంది. అప్పుడు ఆనంద అసలు ఉన్నట్టుండి శరణ్య ఎందుకు ఇలా మారిపోయిందో తెలుసుకుంటాను అని చెప్పి శరణ్య దగ్గరికి వస్తుంది. అమ్మ శరణ్య అని చెప్పి ఆనంద పిలుస్తూ ఉంటే, ఏంటత్తయ్య గారు మీరు కూడా నన్ను ఏదో ఒకటి అనడానికి వచ్చారా, అందరూ నన్ను చెడ్డదాన్నని అహంకారినని ఎన్నో మాటలు అన్నారు కదా, మీరు కూడా ఏదో ఒకటి అనేసి వెళ్ళిపోండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, ఒక్కసారి నా కళ్ళలోకి చూసి మాట్లాడు శరణ్య, నిజంగా దర్శన్ మారలేదని నువ్వు అనుకుంటున్నావా, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా, కావాలని విడాకులు తీసుకోవడానికే ఇదంతా చేస్తున్నావు కదా అని చెప్పి ఆనంద నా మీద ఒట్టు వేసి నిజం చెప్పని శరణ్యని అడగడంతో శరణ్య ఆనంద కాలం మీద పడి, అవునంతే గారు, లహరి జీవితం బాగుండాలంటే నేను దర్శన్ గారు విడాకులు తీసుకోవాలని ఆ బ్లాక్మెయిల్ చేసిన అతను చెప్పాడట కదా, అందుకే
నేను డైరెక్ట్గా విడాకులు అడిగితే దర్శన్ గారు ఒప్పుకోరు, అందుకే ఇలా చేస్తున్నాను. ఇలా చేస్తున్నందుకు నన్ను క్షమించండి అత్తయ్య గారు. మేమిద్దరం విడాకులు తీసుకోకపోవడం వల్ల ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని నిందిస్తూనే ఉంటారు. మా వల్ల మీరు మాటలు పడడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, పిచ్చి తల్లి, నా కోసం నువ్వు ఇంతటి త్యాగాన్ని చేస్తున్నావా అని చెప్పి ఆనంద శరణ్యని హత్తుకొని తనకి ఎమోషనల్గా ముద్దు పెడుతూ, అమ్మ శరణ్య, నా కంఠంలో ప్రాణం ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనూ దర్శన్ నువ్వు విడాకులు తీసుకునే పరిస్థితి రానివ్వను, అలాగని లహరి జీవితాన్ని కూడా నాశనం అవ్వనివ్వను. మీ ఇద్దరి జీవితాలు చక్కదిద్దే శక్తి సామర్థ్యం నాలో ఉన్నాయి. మీ ఇద్దరి జీవితాలను నేను నిలబెడతాను అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి అనన్య ప్రకాష్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ప్రకాష్, మొత్తానికి మనం అనుకున్న ప్లాన్ ఎంత బాగా సక్సెస్ అవుతుందో తెలుసా? శరణ్యకు దర్శన్కి త్వరలోనే విడాకులు అయిపోతాయి. ఈరోజు శరణ్య మాట్లాడిన మాటలు విన్న తర్వాత మా మామయ్య గారికి ఇన్ని రోజులు తన మీద కలిగిన మంచి అభిప్రాయం అంతా కూడా పోయింది. ఎలాగైనా సరే దర్శన్కి శరణ్యకి విడాకులు ఇప్పించాలని ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, నువ్వు రేపే లహరిని గుడిలో పెళ్లి చేసుకోవాలి. అప్పుడే ఆ ఆనంద భైరవి జుట్టు ఇంకా మన చేతికి చిక్కుతుంది. నువ్వు కనుక గుడిలో లహరిని పెళ్లి చేసుకుంటే లహరిని అడ్డం పెట్టుకొని మనం ఆ ఆనంద భైరవిని ఒక ఆట ఆడుకోవచ్చు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. అది సరే, కానీ నన్ను పెళ్లి చేసుకోవడానికి లహరి ఒప్పుకుంటుందా అని ప్రకాష్ అంటూ ఉంటాడు. ఎందుకు ఒప్పుకోదు? నేనున్నాను కదా, నేను ఒప్పించి రేపు గుడికి తీసుకుని వస్తాను. నువ్వు పెళ్లి ఏర్పాట్లు చెయ్యి. నువ్వే ఆ బ్లాక్ మెయిలర్ అన్న సంగతి ఇప్పటి వరకు లహరికి తెలియదు, కాబట్టి లహరి ఖచ్చితంగా ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది అని అనన్య అంటూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి లహరి ఒంటరిగా ఉండగా అనన్య లహరి దగ్గరికి వస్తుంది. అమ్మ లహరి, నీ పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది. శరణ్య కూడా విడాకులు తీసుకునేది నీ గురించే కదా అని చెప్పి అంటూ ఉంటే, అవునొద్దిన, నా కళ్ళ ముందే అన్నయ్య వదిన వేడిపోతుంటే చాలా బాధగా ఉంది అని చెప్పి లహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో అనన్య, లహరి, నీకు వచ్చిన కష్టాలన్నీ తొలగిపోవాలంటే ఒక మార్గం ఉంది. అదేంటంటే నువ్వు ప్రేమించిన ప్రకాష్ని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అనన్య సలహా ఇస్తూ ఉంటుంది. ఏంటి వదిన నువ్వు అనేది? ప్రకాష్ని నేను పెళ్లి చేసుకోవాలా అని లహరి అంటూ ఉంటే, అవును లహరి, ఇప్పటి వరకు నువ్వు ఆనంద భైరవి కూతురివి కాబట్టి ఒకవేళ ఆ బ్లాక్మెయిలర్ నీ గురించి ప్రూఫ్స్ అన్నీ బయట పెడితే అప్పుడు ఈ కుటుంబ పరువు పోతుంది. అదే నువ్వు ప్రకాష్ని పెళ్లి చేసుకొని ప్రకాష్ భార్యగా ఈ ఇంటి నుండి వెళ్ళిపోతే ప్రకాష్ చాలా మంచి అబ్బాయి కాబట్టి నీకు అన్ని విధాలుగా సపోర్ట్గా నిలబడతాడు. అలా అతను నిన్ను కేసు నుండి కూడా తప్పిస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి నువ్వు ప్రకాష్ని పెళ్లి చేసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోవడమే కరెక్ట్ అని చెప్పి అనన్య కావాలని లహరి మైండ్ని పొల్యూట్ చేస్తుంది. అంతే అంటావా వదిన అని చెప్పి లహరి అంటూ ఉంటే, నువ్వేమీ ఆలోచించకు, రేపు ఉదయాన్నే రెడీగా ఉండు, నేను నిన్ను గుడికి తీసుకువెళ్తాను, అక్కడ నువ్వు ప్రకాష్ని పెళ్లి చేసుకుందు కానీ అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. అవును, అమ్మ వాళ్ళకు నా వల్ల ఇబ్బంది లేకుండా ఉండాలంటే నేను ప్రకాష్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడమే కరెక్ట్ అని చెప్పి లహరి అనుకుంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే అనన్య లహరిని తీసుకొని గుడికి వెళ్తుంది. ఇక అక్కడ ప్రకాష్కి లహరికి పెళ్లి చేయడానికి అనన్య అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. మరోపక్క శరణ్య కూడా ఆనందం తీసుకొని అదే గుడికి వెళ్తుంది. అక్కడ లహరి ప్రకాష్ల పెళ్లి జరగడం కళ్ళారా చూసిన ఆనంద, రే నువ్వా నా కూతుర్ని బ్లాక్మెయిల్ చేస్తుందే కాకుండా ఇప్పుడు తనని పెళ్లి కూడా చేసుకుని దాని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా అని చెప్పి ఆనంద మండిపడుతూ ఉంటుంది. అమ్మ ఏంటమ్మా నువ్వు అనేది? ఇతను ప్రకాష్ చాలా మంచివాడు అని చెప్పి లహరి అంటూ ఉంటే, అమ్మ లహరి, వీడు నీకు కూడా మాయ మాటలు చెప్పి ఇలాగే మోసం చేశాడు. అసలు బ్లాక్మెయిల్ చేస్తుంది మరెవరో కాదు, వీడే అని చెప్పి ఆనంద ప్రకాష్ చెంప పగలగొడుతుంది. ఇక దాంతో సమీర అన్నయ్య అని చెప్పి అక్కడికి వస్తుంది. ఓ వీడు నీ అన్నయ్య అనమాట. అయితే ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైపోయింది. అన్న చెల్లెళ్ళిద్దరూ నా కూతురు లహరిని అడ్డం పెట్టుకొని దర్శన్కి శరణ్యకు విడాకులు ఇప్పించాలని చాలానే ప్రయత్నాలు చేశారు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రకాష్
ఏ ఆనంద, ఏంటి రెచ్చిపోతున్నావు? ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయనే విషయాన్ని మర్చిపోతున్నట్టున్నావు. ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా పోలీసులకు ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీ కూతుర్ని జైల్లో వేస్తారు, నీ కుటుంబ పరువు పోతుంది అని చెప్పి ప్రకాష్ బెదిరిస్తూ ఉంటాడు. లహరి ఒక్కసారిగా ప్రకాష్ చెంప పగలగొడుతుంది. యూ ఈడియట్, నువ్వు ఇలాంటి వాడివా? ఇన్ని రోజులు మంచివాళ్లాగా నటించావు కదా అని చెప్పి, అమ్మ నన్ను క్షమించమ్మా, ఇటువంటి వాడిని నమ్మి నేను మోసపోయాను అని చెప్పి లహరి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత శరణ్య, మర్యాదగా నీ దగ్గరున్న ప్రూఫ్స్ అన్నీ కూడా నాకు ఇవ్వు, లేకపోతే ఇప్పుడే నేను పోలీసులకు పట్టిస్తాను అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. ఇక దాంతో ప్రకాష్, ఇవ్వకపోతే ఏం చేస్తావని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరణ్య, ఇప్పటి వరకు నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా నేను నా ఫోన్లో రికార్డ్ చేశాను. ఆ మహేష్కి లహరి మత్తు మందు ఇవ్వడానికి వెళ్తే కావాలని ఆ మత్తు మందుని మార్చేసి ఆ ప్లేస్లో పాయిజన్ పెట్టింది నువ్వేనని ఇప్పటి వరకు నువ్వు మాతో చెప్పావు. కాబట్టి నీ మాటలు కూడా ఫోన్లో మొత్తం కూడా రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు నువ్వు లహరిని ఇరికించాలని చూస్తే నువ్వు కూడా ఇరుక్కుపోతావు. మర్యాదగా ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా మాకు ఇచ్చి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి శరణ్య ప్రకాష్ని, సమీర వాళ్ళను బెదిరిస్తూ ఉంటుంది. ఏ అనన్య, నీకు కూడా ప్రత్యేకంగా చెప్పాలా? ఇందులో నీ హస్తం కూడా ఉందని నాకు ముందు నుంచి తెలుసు. ఈ విషయాలన్నీ రోహిత్కి చెప్పానంటే రోహిత్ నీకు విడాకులిచ్చి ఇక జన్మలో నీ ముఖం చూడడు అని ఆనంద బెదిరిస్తూ ఉంటుంది. వద్దత్తే గారు, దయచేసి ఆ పని చేయకండి అని చెప్పి అనన్య ఆనందని బతిమలాడుతూ ఉంటుంది. ఇక ఆ విధంగా శరణ్య, ఆనంద ఇద్దరు ఒకటయ్యి ప్రకాష్ని, సమీరను, అనన్యని ఒక ఆట ఆడుకొని ప్రూఫ్స్ అన్నీ కూడా నాశనం చేసి లహరి జీవితాన్ని కాపాడతారో. మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.